Hello friends, welcome back to our channel Max to Max Bindu. Today our topic is multiplication of matrices. సో ఏవైనా టూ మ్యాట్రిసెస్ ఇస్తే వాటిని ఎలా మల్టిప్లై చేయాలన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ 2x2 మ్యాట్రిక్స్ తీసుకొని చేస్తాను, నెక్స్ట్ 3x3 కూడా చెప్తాను. సో ఫస్ట్ హియర్ ఇక్కడ సమ్ ఏంటంటే మనకి ఇఫ్ A is equal to 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏంటంటే 1 2 3 4 అండ్ B is equal to 5 6 7 8 ఎలిమెంట్స్ అన్నవి ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ AB. సో మల్టిప్లికేషన్ అనగానే డాట్ తో మనం రిప్రజెంట్ చేస్తాం కాబట్టి, సో ఫస్ట్ ఇక్కడ ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఏ మ్యాట్రిక్స్ హియర్. అంటే ఫస్ట్ మనం ఏ మ్యాట్రిక్స్ ఏంటో రాసుకోండి. ఏంటది మనకి 1 2 3 4 అండ్ నెక్స్ట్ బి ఉంది కాబట్టి బి మ్యాట్రిక్స్ ఏంటో పక్కనే రాసుకోండి. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు రైట్ డౌన్ బి మ్యాట్రిక్స్ ఆల్సో 5 6 7 8. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎలా చేయాలంటే టూ మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు, సో నేను ఆల్రెడీ చెప్పాను నిన్న డిస్కస్ చేసినప్పుడు, సో ఇలా మనకు ఉండే హారిజంటల్ లైన్స్ ని ఏమంటారంటే రోస్ అంటారు. సో R1 అండ్ దీన్ని ఏమంటామంటే సెకండ్ ది R2. సో ఇలా నిలువుగున్న వాటిని ఏంటంటే మనకి వర్టికల్ గా ఉన్న వాటిని ఏమంటామంటే C1 అండ్ C2. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం అలా చేయాలన్నమాట మల్టిప్లికేషన్. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. అది జస్ట్ నేను అలా రాసినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో చూడండి ఒకసారి. సో ఫస్ట్ రోని, సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. సో అదనమాట ఫార్ములా. సో ఫస్ట్ నేను క్లారిటీగా రాస్తున్నప్పుడు చూడండి ఒకసారి అర్థమవుతుంది. సో వీ హ్యావ్ టు రైట్ డౌన్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మ్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ రో ఏముందండి మనకి, ఫస్ట్ ఎలిమెంట్ 1 into 5. సో 1 into 5. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఏం పెట్టుకోవాలంటే ప్లస్ 2 into 7 అనమాట, 2 into 7. నెక్స్ట్ మళ్ళీ అదే ఫస్ట్ రోని తీసుకొని ఫస్ట్ కాలం అయిపోయింది కాబట్టి సెకండ్ కాలం కి వెళ్ళండి. సో ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది, ఇప్పుడు అదే ఫస్ట్ రోతో సెకండ్ కాలం ని కూడా మల్టిప్లై చేద్దాం. సో ఇప్పుడు 1 into 6 ప్లస్ 2 into 8, 1 into 6 ప్లస్ 2 into 8 ప్లస్ 2 into 8. నెక్స్ట్ సెకండ్ రోతో మళ్ళీ ఇప్పుడు సెకండ్ రోకి రండి. సెకండ్ రో ఫస్ట్ కాలం, అలాగే సెకండ్ రో సెకండ్ కాలం. సో ఏమవుతుంది 3 into 5 ప్లస్ మధ్యలో ఏమొస్తుంది 4 into 7, 3 into 5 ప్లస్ 4 into 7, 4 into 7. నెక్స్ట్ అదే సెకండ్ రోతో సెకండ్ కాలం ను కూడా మల్టిప్లై చేయాలి. సో చెప్పండి ఏమవుద్ది 3 into 6 ప్లస్ 4 into 8 అంతే కదమ్మా. 3 into 6 plus 4 into 8. So now close the matrix. So next ఏం చేయాలి 1 into 5 5. నెక్స్ట్ ఏముంది మనకి ప్లస్ ఉంది కాబట్టి 2 into 7 14. నెక్స్ట్ 1 into 6 6 plus 2 into 8 16. నెక్స్ట్ 3 into 5 15 plus 4 into 7 ఎంతమ్మా 28. నెక్స్ట్ 3 into 6 18 plus 4 into 8 32. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, దిస్ ఇస్ ఈక్వల్ టు 5 plus 14 19. నెక్స్ట్ 6 plus 16 22 అండ్ 15 plus 28 43 అండ్ 18 plus 32 is nothing but 50. So when we are multiplying two matrices with order of 2x2, again we are getting 2x2 matrix. సో మనం ఏమైనా 2x2 ఆర్డర్ ఉన్న మ్యాట్రిసెస్, ఇక్కడ నేను ఏ 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, బి కూడా 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, అవి రెండు మనం మల్టిప్లై చేస్తే అగైన్ వీఆర్ గెటింగ్ 2x2 మ్యాట్రిక్స్ ఓన్లీ. ఓకేనా. సో ఇది అంతా 2x2 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలన్న దానికోసం చూద్దాం. ఇప్పుడు 3x3 ఇస్తే ఎలా చేయాలన్నది చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను 3x3 మ్యాట్రిక్స్ ని ఎలా మల్టిప్లై చేయాలన్నది చూద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు
ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, B is equal to అనదర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అది కూడా 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ AB. సో AB is equal to A మ్యాట్రిక్స్ రాసుకున్నాను, అలాగే B మ్యాట్రిక్స్ కూడా రాసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా సేమ్ అలాగే. సో ఇది R1 అంటే ఫస్ట్ రో is R1 అండ్ సెకండ్ రో is R2 అండ్ థర్డ్ రో is R3. అలాగే ఇక్కడ C1, C2, C3 అంటే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్, అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలమ్, అలాగే ఫస్ట్ రో థర్డ్ కాలమ్. ఇన్ ద సేమ్ వే సో సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్, సెకండ్ రోతో సెకండ్ కాలమ్, సెకండ్ రోతో థర్డ్ కాలమ్, అలాగే థర్డ్ రోతో కూడా ఫస్ట్ కాలమ్, థర్డ్ రో, సెకండ్ కాలమ్, థర్డ్ రో, థర్డ్ కాలమ్. ఓకేనా? సో ఎలా మల్టిప్లై చేయాలన్నది చూద్దాం. AB is equal to, so now open the matrix. So first row తీసుకోండి, ఫస్ట్ కాలమ్ తీసుకోండి, 3 into 3 plus minus 3 into 2 plus 4 into 1. సో అది ఎలా రాయాలో చూడండి. సో 3 into 3 plus minus 3 into 2 ప్లస్ 4 into 1 అయిపోయింది. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంకి వెళ్ళండి. సో ఫస్ట్ రోతో సెకండ్ కాలం ఏంటి, మనకి ఎలిమెంట్స్ ఏమున్నాయి, 3 into 1 ప్లస్ మైనస్ 3 into 0 ప్లస్ 4 into 2 చేద్దాం. 3 into 1 ప్లస్ మైనస్ 3 into 0 ప్లస్ 4 into 2. సో 3 into 1 ప్లస్ మైనస్ 3 into 0 ప్లస్ 4 into 2. నెక్స్ట్ ఫస్ట్ రోతో థర్డ్ కాలమ్ చేద్దాం. సో 3 into 2 ప్లస్ మైనస్ 3 into 5 ప్లస్ 4 into 0. సో 3 into 2 ప్లస్ మైనస్ 3 into 5 ప్లస్ 4 into 0. సో అలాగే సెకండ్ రోతో ఫస్ట్ కాలమ్, సెకండ్ రోతో సెకండ్ కాలమ్, సెకండ్ రోతో థర్డ్ కాలమ్ కూడా చేద్దాం. సో 2 into 3 ప్లస్ మైనస్ 3, 2 into 3 ప్లస్ మైనస్ 3 into 2, మైనస్ 3 into 2 ప్లస్ 4 into 1 ప్లస్ 4 into 1. అలాగే సెకండ్ రోతో సెకండ్ కాలమ్. సో ఏమవుద్ది, 2 into 1 ప్లస్ మైనస్ 3 into 0 ప్లస్ 4 into 2. నెక్స్ట్ సెకండ్ రోతో థర్డ్ కాలమ్. సో ఏమవుద్ది ఇక్కడ మనకి 2 into 2 ప్లస్ మైనస్ 3 into 5 ప్లస్ 4 into 0. సో అలాగే ఇన్ ద సేమ్ వే థర్డ్ రో కూడా రాస్తాను. సో థర్డ్ రోతో కూడా నేను ఫస్ట్ కాలమ్ని, సెకండ్ కాలమ్ని, థర్డ్ కాలమ్ని కూడా మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 3/3 మ్యాట్రిక్స్ అన్నది ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 3 3s are 9. ఇక్కడ మైనస్తో డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తున్నాను నేను. మైనస్ 3 into 2 మైనస్ 6, మైనస్ 6 into ప్లస్ ఏమవుద్ది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుద్దమ్మా, మైనస్ 6 ప్లస్ 4. నెక్స్ట్ దీన్ని చేయండి. 3 మైనస్ 0, 3 మైనస్ 0 ప్లస్ 8. అలాగే ఇక్కడ ఎంత, 6 మైనస్ 15 ప్లస్ 0. నెక్స్ట్ ఈ రో చూడండి. నెక్స్ట్ దీన్ని చేస్తే ఏమవుద్ది, 6 మైనస్ 6 ప్లస్ 4. నెక్స్ట్ దీనికి రండి. ఇక్కడ 2 మైనస్ 0 ప్లస్ 8. నెక్స్ట్ 4 minus 15 plus 0. Next 0 minus 2 plus 1. Next 0 minus 0 plus 2. Next 0 minus 5 plus 0. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుద్ది, మనకి లాస్ట్ లో 3/3 మ్యాట్రిక్స్ అన్నది వస్తుంది. సో చూడండి ఏమవుద్ది, నెక్స్ట్ 7, నెక్స్ట్ ఎంత ఇది 11, నెక్స్ట్ 6 minus 15 minus 9 plus 6 minus 6 gets cancelled. What is the remaining value here? 4. Next 2 plus 8 10, 4 minus 15 minus 11, minus 2 plus 1 minus 1. This is 2 and here minus 5.
అగైన్ మనకి 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఏవైనా 3/3 మ్యాట్రిక్స్ ని మనం చేస్తే ఏమొస్తుందమ్మా, అగైన్ వీఆర్ గెటింగ్ 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఏవైనా 3/3 మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే మళ్ళీ అగైన్ వీఆర్ గెటింగ్ 3/3 మ్యాట్రిక్స్. దేర్ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు అని చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండమ్మా, ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏంటది మనకి 2/2 మ్యాట్రిక్స్, తను ఫైండ్ A² అన్నాడు. సో ఇంకో అనదర్ మ్యాట్రిక్స్ ఇవ్వకుండా ఓన్లీ 1 మ్యాట్రిక్స్ ఇచ్చి A² ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో A² ని మనం ఎలా రాసుకోవాలంటే A² ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ A. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2² ఉంది అనుకో, ఎలా రాసుకుంటాం, 2 ఇంటూ 2. అలాగే 3² ఉందంటే 3 ఇంటూ 3. అలాగే A² ఉందంటే A ఇంటూ A కింద రాసుకుంటాం. సో ఏ మ్యాట్రిక్స్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి అదే రైట్ చేసుకుంటాం. 1 2 3 1 అండ్ అనదర్ మ్యాట్రిక్స్ సేమ్ ఏ మ్యాట్రిక్స్ 1 2 3 1. సో ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ వచ్చు కదా, 2/2 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. సో మల్టిప్లై చేయండి, ఏమవుద్ది 1 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3. 1 ఇంటూ మల్టిప్లై చేయండి అమ్మా, 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3. సో 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3. నెక్స్ట్ అలాగే ఫస్ట్ రోతో సెకండ్ కాలం ని కూడా చేద్దాం. 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1. 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 1. అలాగే సెకండ్ రోతో ఫస్ట్ కాలం ని, సెకండ్ రోతో సెకండ్ కాలం ని చేద్దాం. ఫస్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలం ని చేద్దాం. ఏమవుద్ది 3 ఇంటూ 1. 3 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 3. అలాగే సెకండ్ రోతో సెకండ్ కాలం ని. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 into 1 is nothing but 1 plus 6, 2 plus 2 and 3 plus 3. Here ఏంటి ఇక్కడ మనకి 6 plus 1. So this is equal to ఏమవుద్ది ఇక్కడ 1 plus 6 is nothing but 7, 2 plus 2 is nothing but 4, 3 plus 3 is nothing but 6, 6 plus 1 is nothing but 7. So again మళ్ళీ ఏమొచ్చిందమ్మా మనకి 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. Therefore A² is equal to అన్నమాట. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే A² ఫైండ్ అవుట్ చేయమంటే A² ని ఎలా రాసుకున్నాం మనం, A ఇంటూ A కింద తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది వేరే మోడల్. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 1 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు, then show that A² minus 4A minus 5I3 is equal to 0. సో హియర్ మనకి కొత్తగా వచ్చింది I3 అన్నమాట. సో I అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుద్ది. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ ని ఎలా డినోట్ చేయాలంటే మనం 1 0 0 1 అన్నమాట. సో అలాగే I 3/3 మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని 3/3 మ్యాట్రిక్స్ ని ఎలా రాసుకోవాలంటే 1 0 0 0 1 0 0 0 1 అన్నమాట. సో ఇక్కడ మనకి I3 అన్నాడు కాబట్టి I అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ ని యూజ్ చేయాలంటే ఈ మ్యాట్రిక్స్ ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇందులో ఆల్రెడీ మనం A² అంటే ఎలా చేయాలన్నది, A² ఇస్తే ఎలా చేయాలన్నది మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో అలాగే అక్కడ 2/2 మ్యాట్రిక్స్ చేస్తే ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ చేయాలి. సో A² ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత 4A ని ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత 5I3 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి LHS is equal to RHS ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూని తీసుకొని 0 అని ప్రూవ్ చేయాలన్నమాట. సో ఈ టోటల్ వాల్యూస్ అన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దట్ ఈస్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ నేను దానికోసం LHS తీసుకుంటున్నాను. సో నౌ టేక్ LHS ఏంటమ్మా మనకి A² minus 4A minus 5I3. సో ఫస్ట్ ఇందులో A² ని ఫైండ్ అవుట్ చేయాలి, 4A ని ఫైండ్ అవుట్ చేయాలి, 5I3 ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ A² ని ఫైండ్ అవుట్ చేద్దాం, A ఇంటూ A. సో దిస్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ A మ్యాట్రిక్స్ హియర్ 1 2 2 2 1 2 2 2 1. సో అగైన్ we are writing the same matrix. So 1 2 2 2 1 2 2 2 1. సో ఇప్పుడు సేమ్ మనం 3/3 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ R3 కూడా. సో దాన్ని నేను ఎలా రాస్తున్నానంటే, సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 అనమాట. సో 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2. నెక్స్ట్
ఫస్ట్ కాలం అయిపోయింది, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దేనికి వెళ్ళాలి, సెకండ్ కాలం కి వెళ్ళాలి. సో ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 1 into 2 1 into 2 plus 2 into 1 plus 2 into 1 plus 2 into 2. అలాగే ఫస్ట్ రోతో థర్డ్ కాలం. సో 1 into 2 plus 2 into 2 plus 2 into 1. సో అలాగే ఇప్పుడు సెకండ్ రోకి రండి. సెకండ్ రోతో ఫస్ట్ కాలం, సెకండ్ రోతో సెకండ్ కాలం, సెకండ్ రోతో థర్డ్ కాలం. సో 1 into 2 into 1 2 into 1 plus 2 in 1 into 2 1 into 2 plus 2 into 2. అలాగే సెకండ్ రో ఫస్ట్ కాలం ఏంటమ్మా మనకి 2 into 2 plus 1 into 1 plus 2 into 2. సో అలాగే సెకండ్ రో థర్డ్ కాలం. సో 2 into 2 plus 1 into 2 plus 2 into 1. సో అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. సో 2 into 1 plus 2 into 2 plus 1 into 2. అలాగే సెకండ్ కాలంకి వెళ్దాం. సో 2 into 2 plus 2 into 1 plus 1 into 2. సో అలాగే థర్డ్ 2 into 2 plus 2 into 2 plus 1 into 1. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, 1 2 2s are 4 plus 2 2s are 4. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 1 into 2 is nothing but 2 plus 2 plus 4. ఇక్కడ చూడండి 2 plus 4 plus 2 2 plus 4 plus 2. అలాగే నెక్స్ట్ అన్ని కూడా రాసుకుందాం. 2 plus 2 plus 4 4 plus 1 plus 4 4 plus 2 plus 2 2 plus 4 plus 2 4 plus 2 plus 2 4 plus 4 plus 1. సో వీటిలన్నిటిని యాడ్ చేస్తే మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చేదే. రిజల్టెంట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 4 plus 4 plus 1 ఎంతమ్మా 9. 2 plus 2 plus 4 is nothing but 8. So this is also nothing but 8. So ఇక్కడ 8, this is my value of 9, this is 8, this is 8 8 9. ఏ స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఏ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ మ్యాట్రిక్స్ ని తీసుకొని దాన్ని 4 తో మల్టిప్లై చేయాలి. సో ఏ మ్యాట్రిక్స్ ని తీసుకొని దాన్ని 4 తో మల్టిప్లై చేయాలి. సో ఏ మ్యాట్రిక్స్ ఇదండి. సో దాన్ని 4 తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, దిస్ ఇస్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. సో ప్రతి మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని 4 తో మల్టిప్లై చేయాలి. అంటే 4 into 1 4 into 2 4 into 2 4 into 2 4 into 1 4 into 2 అలా ప్రతి ఎలిమెంట్ ని మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది, 4 8 8 8 4 8 8 8 4 అనమాట. సో దేర్ ఫోర్ 4a is equal to ఇంత వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకేముందండి వాల్యూ, 5i3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. 4a తో పాటు ఏ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, 5i3 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను, i3 మీన్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఆఫ్ 3/3. సో మనం 5 into, సో డైరెక్ట్ వేసుకోవచ్చు. సో 1 0 0 0 1 0 0 0 1. సో ఇదనమాట 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని 5 తో మల్టిప్లై చేయండి. సో ఏమవుద్ది, 5 0 0 0 5 0 0 0 5. సో దేర్ ఫోర్ I53. సో నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, నౌ LHS వాల్యూ తీసుకోండి. LHS ఏంటండి మనకి, a స్క్వేర్ minus 4a minus 5i3. సో దిస్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఫైండ్ అవుట్ చేసాం కదా. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇదనమాట. ఈ వాల్యూని వేసుకోవాలి. సో ఏమొచ్చింది ఇక్కడ మనకి, 9 8 8 8 9 8 8 8 9. సో వాల్యూని వేసుకుందాం. 9 8 8 8 9 8 8 8 9 మైనస్ 4a వాల్యూ ఎంత వచ్చిందండి, 4a వాల్యూ ఎంత వచ్చింది,
ఇది అనమాట. సో వాల్యూని వేసుకోండి. సో మైనస్ 488884884 మైనస్ 5/3 వాల్యూ వేసుకోవాలి. మైనస్ 50005. సో ఇక్కడ 3 matrices ని మైనస్ చేయాలి. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మైనస్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 9 minus 4 minus 5. ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని మైనస్ చేయండి, సెకండ్ ఎలిమెంట్స్ అన్ని మైనస్ చేయాలి. అలా ఎవ్రీ ఎలిమెంట్ ని మైనస్ చేసుకుంటే సరిపోద్ది. సో 9 minus 4 minus 5. సో 9 minus 4 minus 5. నెక్స్ట్ గో టు నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 8 minus 8 minus 0. సో 8 minus 8 minus 0. అలాగే 8 minus 8 minus 0. సో నెక్స్ట్ 8 minus 8 minus 0. అలాగే 9 minus 4 minus 5. 9 minus 4 minus 5. నెక్స్ట్ 8 minus 8 minus 0. 8 minus 8 minus 0. సో నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చండి. థర్డ్ రోలో ఏంటి మనకి 8 minus 8 minus 0. 8 minus 8 minus 0. 8 minus 8 minus 0. 9 minus 4 minus 5. So what is the resultant matrix here? చెప్పండి. So 9 minus 9 and 8 minus 8, 8 minus 8. Next 8 minus 8, 9 minus 9, 8 minus 8, 8 minus 8, 8 minus 8, 9 minus 9. సో వీటిలన్నిటిని మైనస్ చేస్తే సేమ్ నెంబర్స్ కాబట్టి ఏమొస్తుంది మనకి 0 0 0 0 0 0 0 0 0. సో దిస్ ఇస్ నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్. సో అన్ని ఒక మ్యాట్రిక్స్ లో అన్ని వాల్యూస్ జీరోస్ అయితే దిస్ ఇస్ నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఈక్వల్ టు 0. సో ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఆ వాల్యూ ఏమైపోద్ది మనకి 0కి అయిపోద్ది. దేర్ ఫోర్ సో ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. సో దేర్ ఫోర్ LHS is equal to RHS. సో ఇదే కదా ప్రూవ్ చేయమన్నాడు. వాట్ ఈస్ LHS? A square minus 4A minus 5I3 is equal to what is RHS? 0. సో ఇదే ప్రూవ్ చేయమన్నాడు. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఒక మ్యాట్రిక్స్ కి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటర్మినెంట్ ని మనం షార్ట్ కట్ గా డెట్ అని కూడా పిలుస్తాము. సో దీన్ని సింబాలిక్ ఫామ్ గా డెట్ ఆర్ మనం సింబాలిక్ ఫామ్ గా ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. సో 2 లైన్స్ ప్యారలల్ లైన్స్ కింద కూడా సింబాలికల్ గా రిప్రజెంట్ చేస్తాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2/2 మ్యాట్రిక్స్ కి డెట్. సో ABCD అని ఒక 2/2 మ్యాట్రిక్స్ ని తీసుకున్నాను. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఎలా రాసుకోవాలంటే ఏని డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని కూడా డెట్ లో రాసుకోవాలి. ABCD. సో దిస్ ఇస్ ఈక్వల్ టు సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇలాగా సో AD మైనస్ BC, AD మైనస్ BC. సో దిస్ ఇస్ ఈక్వల్ టు AD మైనస్ BC. సో AD మైనస్ BC ఇదన్నమాట. సో ఇది 2/2 మ్యాట్రిక్స్ ఫార్ములా. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి మనకి, example is equal to let A is equal to 1 2 3 4. సో ఏ అనే ఒక మ్యాట్రిక్స్ 1 2 3 4 తీసుకున్నాను. సో దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ ఏ is equal to ఈ ఎలిమెంట్స్ కూడా డెట్ లో రాసుకోవాలి 1 2 3 4. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 1 into 4 minus 2 into 3 అంతే. సో 1 into 4 minus 2 into 3. So this is equal to 4 minus 6 is nothing but minus 2. Therefore det A is equal to ఇదన్నమాట. సో ఏదైనా ఒక 2/2 మ్యాట్రిక్స్ కి డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఇలాగా. ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది చూద్దాం. సో నెక్స్ట్ మనకి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఏ అనేదాన్ని 1 2 3 4 5 6 7 8 9. సో దిస్ ఇస్ 3/3 మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ కి మనం డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింబాలికల్ గా ఎలా రాసుకోవాలి, డెట్ ఏ ఇస్ ఈక్వల్ టు ఆ ఎలిమెంట్స్ ని కూడా డెట్ లోకి రాసుకోండి. సో ఏదైనా ఒక 3/3 మ్యాట్రిక్స్ కి డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ద సింబల్స్. సో ప్లస్ మైనస్
ప్లస్. సో ప్లస్ మైనస్ ప్లస్ అన్నమాట. సో ఫస్ట్ దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమినేట్ చేస్తే మనకి రిమైనింగ్ ఏం మిగులుతుంది, 4 ఎలిమెంట్స్ మిగులుతాయి. సో 5 6 8 9 అనమాట. అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ని ఎలిమినేట్ చేయండి. ఏం మిగిలింది మనకి 4 ఎలిమెంట్స్ మిగిలినాయి, అది రాసుకోవాలి. సో 1 ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ రాసుకుంటాం. అంటే ఏమవుద్ది ఇక్కడ మనకి 1 ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ ని డెట్ రాసుకోండి. డెట్ లో 5 6 8 9. అలాగే ఇక్కడ 2 ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలమ్ ని ఎలిమినేట్ చేసేయండి. సో ఏమవుద్ది -2. మళ్ళీ సెకండ్ కాలమ్ సెకండ్ రోని ఎలిమినేట్ చేస్తే ఏం మిగిలింది మనకి, అగైన్ 4 మిగిలినాయి. సో ఏంటో రాసుకోండి, అవి ఏంటో 4 6 7 9. అలాగే థర్డ్ రో థర్డ్ కాలమ్ ఎలిమినేట్ చేస్తే మనకి 4 మిగులుతాయి. సో 4 రాసుకోండి. నెక్స్ట్ మనకి +3 ఉంది కాబట్టి 4 5 7 8. సో దిస్ ఇస్ ఈక్వల్ టు, సో నేను ఇక్కడ ఎందుకు మైనస్ పెట్టానో అర్థమైంది కదా, మనం సింబల్స్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ దానికి ప్లస్ వచ్చింది, సెకండ్ మైనస్ వచ్చింది, థర్డ్ ప్లస్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ 2x2 మ్యాట్రిక్స్ ఫార్మేట్ లో వచ్చింది. సో డెట్ ఏంటి మనకి, వి నో దట్ ఫార్ములా ఏంటి, 2x2 మ్యాట్రిక్స్ ABCD కి ఏంటమ్మా, AD మైనస్ BC. సో AD మైనస్ BC. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే, ప్రతి దానికి క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమే. సో 1 ఇంటూ, సో మల్టిప్లై చేయండి, ఏమవుద్ది 9 5 45 6 8 -48 -2 ఇంటూ, సో 4 9 36. మధ్యలో సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోవాలి. -7 6 42 +3 ఇంటూ, సో 4 8 32 -7 5 35. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ -3 -2 ఇంటూ 36 -42 -6 +3 ఇంటూ 32 -35 -3. So this is equal to 1 into -3 -3. Next minus into minus plus అయిపోద్ది, 6 2 12, plus into minus 3 3 is 9. So this is equal to ఎంతండి, -3 -9 ఎంత, -12 plus 12. So this is equal to 0. Therefore det A is equal to 0. So det A value, so -12 plus 12, రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుంది, వాల్యూ 0 వస్తుంది. సో డెట్ ఏ వాల్యూ మనకి 0 రావచ్చు, నెగిటివ్ రావచ్చు, ఐదర్ పాజిటివ్ రావచ్చు, ఐదర్ నెగిటివ్ కూడా రావచ్చు. సో ఇదన్నమాట 3x3 మ్యాట్రిక్స్ ఇస్తే డెట్ ఫైండ్ అవుట్ చేయడం.